ఇట్స్ ఓకే ఆంటీ. అవును, ఈ మధ్య ఇంటికి రావట్లేదేంటి? ఈ రోజు రావచ్చుగా. ష్యూర్ ఆంటీ, వస్తాను. ఓకే బాయ్. గీత, మొన్న నువ్వు చెప్పిన ఐడియా భలే వర్కౌట్ అయింది. ఏది? టిష్ టిష్. గీత, నువ్వు కూర్చో. 15 minutes లో వంట చేసేస్తాను. భోంచేసి చేసి వెళ్దు గాని. ఓకే ఆంటీ. సిద్ధు, మా అత్తయ్య భలే నచ్చేసింది. షీ సో స్వీట్. అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం. నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. అత్త ఏం చూస్తే ముద్దు వస్తుంది, మావ ఏం చూస్తే ముచ్చటేస్తుంది అంటే కుదరదు. ఈ ముద్దు ఆ ముచ్చట ఇద్దరు కలిస్తేనే మీ ఇద్దరు పెళ్లి జరిగేది. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. అబ్బా, ఈయన ఎలా భరిస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లే. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడా, బస్ కండక్టరా? సిద్ధు, మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగిస్తే మీ నాన్న చెప్పమొకటి. పాపం మా బావ ఎలా భరిస్తున్నాడో ఏంటో. సిద్ధు, నువ్వు చెప్పు ఎలాగా. మీ నాన్నకి నచ్చిన కూర ఏంటో చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గీత? ఈ రోజు మన ఆంటీతో అదే చేయించబోతున్నాం గనుక. మా నాన్న ఏమంటారో తెలుసా? తనకి మా అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. అలాగే మీ నాన్న కూడా ఉండొచ్చు కదా. ఇన్నేళ్ల తర్వాత ఇంటి రుచి తగిలితే ఆంటీని వెతుక్కుంటూ వస్తారు. పాత రుచులతో పాత జ్ఞాపకాలన్నీ ఫ్రెష్ అయిపోతాయి కదా. షో, డెఫినెట్ గా వస్తారు. నాన్నకు నచ్చింది ఏమి అమ్మ చేయదు. రే, ఆయనకి ఏది ఇష్టమో చెప్పు, నేను చూసుకుంటాను కదా. గుత్తొంకాయ్. అది. ఆంటీ, ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను. ఒక గుత్తి వంకాయ మాత్రం మీరే చేయాలి. సిద్ధు ఎన్నోసార్లు చెప్పాడు, మీరు చాలా బాగా చేస్తారంట కదా. ఎవరికో ఇష్టం లేదని అది ఇంట్లో చేయటం మానేశారు గీత. అదేంటంటీ, ఎవరి కోసమో మన ఇష్టాలు ఎందుకు మార్చుకోవాలి? నా కోసం చేయరా ప్లీజ్. సరే, వద్దంటే వదిలేద్దాం. ఎవరి కోసమో మన ఇష్టాన్ని మార్చుకునే కర్మ మనకేంటి? రా, అదే చేద్దాం. అంకుల్ మనసుని మార్చే మంత్రం ఏంటి? వంకాయ. సూపర్ రా. వంకాయ మనసు. తూ ఎదవా. నువ్వు లాస్ట్ మినిట్ లో చెప్పావు, ఎక్కువ చేయించలేకపోయాను. బట్ రేపటి నుంచి సూపర్ గా ఉంటుంది వంట. చారి గారు అన్ని రెడీనా? బిగినింగ్ నుంచి అన్ని రెడీ సార్. ఇదిగో డాడ్, చెక్ ఇట్ అవుట్. మంచి కూర ఇంటి నుంచి తీసుకొచ్చా. నాకొద్దు. నీ ఫేవరెట్ గుత్తొంకాయ్, అది అమ్మ చేసింది. చారి ఇప్పటికే చాలా ఐటమ్స్ చేశాడు, నాకొద్దు. అరే ఏంటది? ఫిషా? సూపర్ చారి గారు. కొద్దిగా టేస్ట్ చేస్తారా? నాకొద్దు చారి గారు, వాడికేంటి? నాకొద్దు చారి గారు. సర్లే, ఆడేం మిస్ చేస్తున్నాడో ఆడికి తెలీదు. ఆ మాట నేను అనాలి. అమ్మా, గుత్తొంకాయ వండడం నిన్ను ఎవరు కొట్టలేరా అమ్మా. చారి గారు, ఫిష్ ఉంది, సూపర్. చారి గారు, ఈ వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? బిగినింగ్ నుంచి వంకాయలు అంతేలేండి. ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ గీత. నాన్న తినలేదు కానీ డెఫినెట్ గా టెంప్ట్ అయ్యారు. మనసులో తిన్నారనున్నా అమ్మకి సంబంధించిన దూరంగా ఉంచాలని నా ఈగో. మరి నిన్ను దూరంగా ఎందుకు ఉంచలేదు? నేను వేరు. నువ్వేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నీకు అన్ని మీ నాన్న పోలికలేనట్టు కదా. ఏంటి? నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఆంటీ చాలాసేపు మాట్లాడుకున్నాం. మీ నాన్నగారు ఎప్పుడు తను చేసిన ప్రామిసెస్ నిలబెట్టుకోలేదట. అన్ని అబద్ధాలేనట. మాయ మాటలేవో చెప్పి తప్పించుకునేవారట. నేనే అబద్ధం ఆడాను నీతో? మొత్తం చెప్పాను కదా నీతో నా గురించి, నా అలవాట్లు, నా పాత గర్ల్ ఫ్రెండ్స్. బుద్ధినోడేవాడు కాబోయే భార్యతో చెప్పడు. నేను చెప్పాను కదా, ప్రతిమ, ప్రీతి, శిల్ప, స్వీటీ, అను, మ్యాగీ. అబ్బా, ఎంత కాలం గుర్తున్నాడ్రా, కానీ ఫోన్ మాత్రం చేయవు. తను మ్యాగీ. తన గురించి కూడా చెప్పాను కదా నీతో. నా గురించి కూడా చెప్పాడా? సో స్వీట్ సిద్ధు. ఒకప్పుడు నేను సిద్ధు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తెలుస్తుంది, చేతి స్పర్శతోనే మీరెవరో గుర్తుపట్టాడు అంటే. నా ఫియాన్సీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే, బాయ్ బాయ్ సిద్ధు. ఆ అమ్మాయి అంత ఫీల్ అయిపోతుందంటే ఎంత పొగుడుంటావు. అప్పుడు తప్పలేదు కానీ మ్యాగీకి అంత సీన్ లేదు.
తన కళ్ళు, చెప్పాను కదా సీన్ లేదని. నవ్వు, వెరీ బ్యాడ్. పెదాలు, అవి సూపర్. దిస్ ఇస్ ద నువ్వే లిమిట్. చెప్పావు కదా నిజం చెప్పాలని. అవి అంత బాగుంటే తనతోనే ఊరేగు. నేనెందుకు? Why are you always so stupid, Sidhu? I don't know what your problem. ఉండు మ్యాగీ, నువ్వు ఒకదానివి. అయ్యో గీతరా. గీత, ఏయ్ గీత. ఆగు. గీత. ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? ఇంకొకసారి గీత వైపు చూసావో నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాను. గచ్చిబౌలిగాడు ఒకేసారి చెప్తాడు, రెండోసారి నరికవతల పడేస్తాడు. గట్టిగా పిడికిలి బిగించి ఒకటిచ్చాను. ఆటో పోనీ, ఎక్కడికి? ఏదో చోటి పోనీ భయ పోనీ. గుర్తుంచుకో, గచ్చిబౌలి దివాకర్. ఆపేమిట్రా? మీరు ఏదో అడ్రస్ చెప్తున్నారు కదా అని. పోనీరా బాబు. ఏంట్రా నీ ప్రాబ్లము? నాకు ప్రాబ్లం ఏం లేదు సార్, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను. గుడ్లు పీకి గోటీలాడుతానన్నా? ఊరుకోండి సార్, నేను గోటీలు ఆడటం ఏంటి? ఐ ఓన్లీ ప్లే క్రికెట్ సార్. మొన్న ఎగిరెగిరి తంతానన్నావు. అంటే మాత్రం మీరు ఎలా నమ్ముతారు సార్? నా హైట్ కి పర్సనాలిటీకి నేను అసలు ఎలా ఎగరగలను సార్? ఇలా సైగలు చేసావు. అదే అన్నాను సార్, ఎందుకంటే ఒకే సిటీలో ఉంటున్నాం కదా, ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు, కలిసి ఉంటే బాగుంటుందని అన్నాను సార్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా? మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. సరే కామ్గా ఇంటికి వెళ్ళిపో. అరే కామ్గా ఇంటికి వెళ్ళరా, వెళ్తాం. ఈడొకడు అడ్రస్ చెప్తాను నాపేడ. మొదలైతే ఎలా సుడిలో పడవై కడదేరేదెలా. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టమైనా కంచిదాకా చేర్చలేనా నీలో నా వెనుక. ఎన్నడూ చేరమే తిన్నగా తుది తీరం. ఆపే ఆపద కాదే పూపద బెదురెందుకట నేనున్నా కదా. కొంచెం ఇష్టం వెంట కొంచెం కష్టం వెంట ప్రేమ దేశం చేయాల్సిందే అనుకో సజనా. ఎంతో దూరం ఉన్నా ఎంత కాలం అయినా ప్రేమ కోసం. ఏ గుడికి వెళ్ళావరా? గుడి కాదు నానా, ఇంట్లో అమ్మ చేసింది. హలో. యా డాడ్ వస్తున్నాను. ఏం డాడ్ గొంతలా ఉంది, జలుబా? అవునరా. ఏంటో డాడ్, ఒంట్లో బాలినప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఉండాలా? నేను ఒకటి చేయనా? ఇంట్లో అమ్మ చేత మిరియాలు అవి వేసి మంచి రసం చేయించుకొస్తా. 2 గుటకలు వేసారనుకోండి, నిమిషాల్లో అన్ని తగ్గిపోతాయి. మిరియాలతో రసమా? అవును డాడ్. అది మీ అమ్మ చేత చేయించి. యా. ఒరే, తొక్కలు రసం కాదు, ఆ ఇంటి గాలి సోకిన నాకు జలుబు కాదురా, బీపీ షుగర్ కూడా వచ్చేస్తాయి. ఇదిగో ఇలాంటి ప్రమోషన్ మానేసి ఎప్పుడు కలుస్తున్నావో చెప్పు. నాటకాలు ఈవినింగ్ వచ్చేస్తాను. బాయ్.
అమ్మా ఫంక్షన్కి వెళ్తున్నావా? సూపర్ అమ్మా, నువ్వు వెళ్తున్నాయి కదా అక్కడ సందడి. బ్లూ సారీలోనే వెళ్తున్నావు కదా, అద్దరి పోద్దమ్మా. ఒంటరిగా వెళ్తున్నావమ్మా, సరే ఏం చేస్తావులే, నీకు తప్పదు కదా. ఇప్పుడు నాకు రావడానికి గంట పట్టొచ్చు, తోడు కావాలంటే ఎలా, అదే నేను ఎరా ఏదైనా మాట్లాడంటే ఒక చోటు కూర్చొని మాట్లాడలేవా? పర్సనల్ గా మాట్లాడంటే అక్కడికి మాట్లాడు, నా దగ్గర కాదు. అదేంటి నా వెనక లింగు లింగు లింగమంటూ. అమ్మా ఒంటరిగా వెళ్ళావా? ఏ ఎవడన్నా లేపుకెళ్ళిపోతాడా? సస్తాడు లేపుకెళ్ళిన వాడు ఇడియట్. ఇదిగో చూడు, మీ అమ్మతో మాట్లాడు, తనతో మాట్లాడు, నా చెప్పులో కాదు. రా భోంచేద్దాం. మళ్ళీ ఎక్కడికి? ఇంటి నుంచి క్యారేజ్. ఏం తెచ్చేసావా? వంకాయ కూర ప్రపంచంలో ఎవరు చేయరా అది? సరే తీసుకురా. మళ్ళీ బాగుంది అది ఇది లొట్లే ఎక్కువ ఏంటి? వెళ్ళు. ఇట్స్ నాట్ వర్కింగ్ గీత. ఇద్దరు ప్రేమించే పెళ్లి చేస్తున్నారు కదా, తప్పులు క్షమించి కలిసిపోవచ్చుగా. అంత కష్టం ఏంటో. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎలా సిద్ధు? ఎలా అంటావు? ఏం చేద్దాం సిద్ధు? ట్రైన్ కింద నా తల పెట్టడం ఒక పద్ధతి, లేకపోతే కాళ్ళు చేతులు కట్టుకుని హుస్సేన్ సాగర్ దూకేయడం ఇంకో పద్ధతి. ప్రస్తుతానికి ఈ 2 ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. ఎలా 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 కొంచెం గ్యాప్ ఇవ్వు, ఆలోచిస్తాను కదా. సిద్ధు గీత గీత ఈడొకడు. ఆ దివాకర్ గారి సంగతి చూసుకో, పగిలిపోవాలి. అర్థమైందా? ఓకే పట్టుకో. ఏంట్రా ప్రాక్టీస్ ఆపేస్తారేంట్రా? ఇలాగైతే ఫ్యూచర్ లో వరల్డ్ కప్ ఎలా కొడతారా? బెట్టింగ్ లో చిన్న గొడవ వచ్చి ఆపేసాం. బెట్టింగ్ లు మ్యాచ్ ఫిక్సింగ్ అంటే నాకు చిరాకురా. ఐ హేట్ ఆల్ దిస్ థింగ్స్. బెట్టింగ్ క్రికెట్ మీద కాదు అంకుల్, మీ మీద. నా మీద? అవును అంకుల్. ఏంట్రా అది? మీరు పెద్ద బ్యాట్స్మెన్ అని నేను, బిల్డప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ అని కాకినాడ కన్నయ్య పందెం వేసుకున్నాం. ఆహా, కాకినాడ కన్నయ్య. బాల్ తోనే మాట్లాడతావా? నేనెవరో తెలుసా నీకు? నా రికార్డ్స్ తెలుసా? ఈ గచ్చిబౌలి దివాకర్ గురించి తెలుసా నీకు? ఏమే వెళ్ళి బ్యాట్ తీసురా. ఆగు. టెన్నిస్ బాల్ సానియా మిర్జాకి ఇవ్వండి, ఆడుకుంటుంది. ఏమే క్రికెట్ బాల్ ఒకటి తీసుకురా. ఆగు. ఏంట్రా స్పిన్నా? ఎవరితో ఆడుతున్నావు తెలుసురా? గచ్చిబౌలి దివాకర్ రా. మినిమం 8 feet పరిగెట్టుకుంటూ వెనకాలకెళ్ళి ఫేస్ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ బౌలింగ్ చేయరా. నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఆటో వేసుకొని ఎక్కడికప్పుడు వెళ్ళు. ఎందుకు? నేను బాల్ కొడితే అక్కడ పడుద్దిరా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా, ఆడుకోవాలి కదరా. మళ్ళీ ఇక్కడ అంకుల్ హెల్మెట్ అక్కర్లేదు. అంకుల్ గ్లౌస్ అక్కర్లేదని చెప్పానా? డిస్టర్బెన్స్ ఎందుకురా? నో. అంకుల్ గాడ్. ఆ విషయం ముందే చెప్పాలరా? ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంట్రా? హలో నోవోటెల్. ప్లీజ్ బుక్ ఏ టేబుల్ ఫర్ లంచ్ ఫర్ మిస్టర్ ప్రకాష్ వర్మ 2 PM. థ్యాంక్ యూ. హలో హలో నోవోటెల్. ఇప్పుడే ప్రకాష్ వర్మ పేరు మీద ఒక టేబుల్ బుక్ చేశారు కదా, పక్కనే ఇంకో టేబుల్ బుక్ చేసుకోండి. ఓకే సార్. ఏ గీత,
మొన్న మేమందరూ కలిసి ఈ రెస్టారెంట్ కే వచ్చామంటీ. ఇక్కడ వెజిటేరియన్ అన్ని చాలా బాగుంటాయి. ఆహా. Oh, hi. How are you guys? Nice to meet you, gentlemen. Please sit down. ఆంటీ మీరు ఏదైనా ఆర్డర్ చేయండి ఆంటీ. నువ్వే ఏదోటి చెప్పే గీత. At this point of time, we would like to present the whole project like this. You know, just look into these papers. Actually, we actually want... sorry, where was I? See this, yeah. This Auntie, whole thing... soup order cheyna? This is just a sort of a beginning presentation, and we are one minute. Well, actually, you tell us what you want. Sorry. రే సిద్ధు, మంచి జిమ్ ఉంటే చెప్పరా. మాకున్న టెన్షన్స్ కి బాడీ ఫిట్ గా ఉంటే బెటర్. నువ్వెప్పుడు ఫిట్ అయ్యి కదా నాన్న. ఆల్బమ్ కూడా చూశాను. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు. ఒరే, అప్పుడు ఇంకా హ్యాండ్సమ్ గా ఉండేవాడిరా. ఇప్పుడు ఇదిగో కొంచెం పొట్ట వచ్చింది, తగ్గాలి. ఇలా యా యా. వాళ్ళిద్దరు కలిసిన విషయం గురించి అసలు ఏం మాట్లాడలేదు. అంత వైలెంట్ గా కూడా ఏం రియాక్షన్ ఇవ్వలేదు. మన ఇన్నాళ్ళుగా చేసిన ప్రయత్నం వర్కౌట్ అవుతుందంటావా? అవ్వచ్చు. నీకు తెలుసా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాన్న 100 సార్లు అర్థం చూసుకున్నారు. జిమ్ జాయిన్ అవ్వాలంట. ఎవరిని ఇంప్రెస్ చేద్దామనో. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. అమ్మా, నా రెడ్ టీ షర్ట్ ఎక్కడమ్మా? ఆ ఇస్త్రీ బట్టలో ఉంటుంది. లేదు. మంచం మీద చూడు. ఇక్కడ లేదమ్మా. అక్కడ లేకపోతే కబోర్డ్లో వెతుకు ప్రకాష్. సరిగా ప్రకాష్ ప్రకాష్ ప్రకాష్. అంతా సిద్ధంగా ఉన్నది, మనసెంతో సంతోషమన్నది, ఆలస్యం ఎందుకన్నది, ఇలా రామరే. అబ్బాయి గారి పద్ధతి హద్దు మీరెట్టు గారి ఉన్నది, అల్లాడిపోద చిన్నది, చాలే అల్లరి. కథలో తదుపరి పిలిచే పదమరి, మనువే కుదిరి మురిపెం ముదిరి, మనకిష్టమైన కష్టమైన ఊగిపోదమరి. అంతా సిద్ధంగా ఉన్నది, హద్దు మీరెట్టు గారి ఉన్నది, ఆలస్యం ఎందుకన్నది, సరేలే మరి. బయటపడి ఎదిగిన వయసా, ఓయ్ ఏంటి కొత్త వరసా? బయటపడకూడదు సొగసా, ఓయ్ చాలే నసా. ఓ బయటపడి ఎదిగిన వయసా, బయటపడకూడదు సొగసా, తెలుసా మండిపోదవళ్ళు పరాయి వాళ్ళ కళ్ళు నిన్నంతలాగా చూస్తే అలా. ఎందుకంత కుళ్ళు నువ్వైనా ఇన్ని నాలు నన్ను కోరకలేదా చమ్మలా. కనుకే కలిసా బంధమై బిగిసా, నీకు ఇష్టమైన
ఇష్టమైన వదలనంది అదే. అబ్బాయి గారి పద్ధతి హద్దు మీరెట్టుగానే ఉన్నది. ఆలస్యం ఎందుకన్నదే లారా మరే. చెంపలకు చెప్పవి సరిగా సిగ్గుపడమని ఒక సలహా. ఓ చెంపలకు చెప్పవి సరిగా సిగ్గుపడమని ఒక సలహా. చెలియా కన్నె పిల్ల బుగ్గ కాస్తైన కంది పొక్క పసి పాపలాగా ఉంటే అలా. ముందరుంది ఇంకా ముద్దు ముచ్చటంతా కంగారు పెట్టకపుడేలా. ఊరికే సరదా చెబితే వింటదా. నీకు ఇష్టమైన కష్టమైన ఒప్పుకోదు అది అంతా సిద్ధంగా ఉన్నది. మనసెంతో సంతోషం అన్నది ఆలస్యం ఎందుకన్నది ఇలా రమ్మరే. ఉయ్యాలల్లరల్లల్లే ఇలా రమ్మరే. ప్రకాష్ ఎన్ని రోజులైంది తెలుసా అమ్మ నోట ఆ మాట విని. ఇట్స్ వర్కింగ్ గీత, ఇట్స్ వర్కింగ్ బిగ్ టైమ్. ఇంకేంటి నెక్స్ట్? ఇంకేంటమ్మాయి, మనం వేసే నెక్స్ట్ ఎత్తుకి విడిపోయిన భార్య భర్తలు కలిసిపోతారు. ఆ తర్వాత ఆ తర్వాత మా ఫ్యామిలీతో మీ ఇంటికి వచ్చి ఆఫీషియల్ గా పెళ్లి గురించి అడగడం. తర్వాత ధూమ్ ధామ్ గా మన పెళ్లి. నువ్వు గీతా సుబ్రహ్మణ్యం నుంచి గీతా సిద్ధార్థ వర్మగా మారి మన ఇద్దరం హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. యా, ఏ డోంట్ వరీ, జరుగుతుంది. ఇట్ విల్ హ్యాపెన్, ట్రస్ట్ మీ. అది కాదు సిద్ధు, నా పేరు తర్వాత కూడా గీతా సుబ్రహ్మణ్యం అని ఉంటుందిగా. నేనంటుంది పెళ్లి తర్వాత గీతా సిద్ధార్థ వర్మగా మారుతుంది కదా. అదే నేను అడుగుతున్నాను, పెళ్లి తర్వాత కూడా నా పేరు గీతా సుబ్రహ్మణ్యం అనే ఉండాలి. ఏంటి గీతా నువ్వు ఈ హ్యాపీ మూమెంట్ లో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటూ? అది నాకు ఇంపార్టెంట్ సిద్ధు. నాన్న షట్ అప్ గీతా, స్టాప్ బీయింగ్ అ ఫూల్. అందరు అమ్మాయిలకి ఇలాగే ఉంటుంది. నీ ఒక్కదానికి నానేదో గొప్పలా మాట్లాడుతున్నావు. నాకు గొప్పే సిద్ధు. నాన్న ఎప్పుడు నా పక్కనే ఉండటం నాకు ఇంపార్టెంట్. ఆయన నన్ను చూసుకున్నట్టు ఇంకెవరూ చూసుకోలేరు. నేను అడిగింది ఏదీ కాదని లేదు తెలుసా. మరి నన్ను నీకు ఇచ్చి పెళ్లి ఎందుకు చేయలేదు? అసలు నీ దగ్గర ఏముంది నన్ను నీకిచ్చి పెళ్లి చేయాలి? ఒక జాబ్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. లైఫ్లో నువ్వు ఎప్పుడో ఒకప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావనేది నా నమ్మకం. నా నమ్మకాన్ని నాన్నే నమ్మారు. లేకపోతే నీ గురించి ఇంకోసారి ఆలోచించి ఉండేవారే కాదు. ఏ నువ్వు నన్ను నమ్మావు కదా, ఆ రోజు నాతో వచ్చేసి ఉంటే విషయం దాకా వచ్చేది కాదు. మన జీవితంలో అసలు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తే లేకపోయి ఉంటే మనకి ప్రాబ్లమ్సే ఉండేవి కావు. సరేదంతా తేలితే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే పేర్లు కూడా మోసుకుని వస్తుందట. నా ప్రాబ్లమ్స్ నాకు గుర్తు చేయడానికా? ఆయన వల్ల మనకి ప్రాబ్లమ్స్ కాదు, మన వల్ల ఆయనకి ఎంత బాధ కలిగిదో కొంచెం ఆలోచించు. మీ నాన్న గొప్పలు తెలుసుకోవడం తప్ప మాకేం పని లేదు. ఏ గీత, ఈసారి నువ్వు వెళ్తే నేను నీ వెనక రాను. ఇక్కడతోనే వదిలేద్దాం. గీత, గీత, ఐఎమ్ సీరియస్. Go to hell! Shit! బాబా సూపర్ ఐడియా. చాలు వదిలే, ఈ ఐడియా వద్దు. ఈ ఐడియా తోటి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి బావా. చెప్పాను కదా, వదిలే. ఇదిగో నేను ఇప్పుడు ఇచ్చేటువంటి ఐడియా తోటి నువ్వు అసలు మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు ఒరేయ్, బావా. విసిగించుకో, వెళ్ళిపో. ఇదిగో నేను చెప్పేది నచ్చితే చెప్పు, చదువుకుంటా. చెప్తాను కదా వద్దని. వెళ్ళిపోయింది గీత. వాళ్ళ నాన్న తన కోసం చాలా చేశారంట, నేను చేసింది ఏం లేదంట. చాలు.
ఏ సారీ రా, తన మీద ఉన్న కోపాన్ని నీ మీద చూపించాను, సారీ. నువ్వు సారి చెప్పడం వెంటరా, నువ్వేం చేసినా కరెక్టేరా. గీత కోసం నువ్వెంత చేశావు, మా నాన్న చెప్పిన పనులన్నీ చేశావు. ఒక్కటి మాత్రం నిజం బావ, వాళ్ళ నాన్న కంటే గీత నువ్వే ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఇది నిజం బావా. నీకు నా కంపెనీ ఆఫర్ చేశాను, వద్దన్నావు. జాబ్ చేయాలనుకుంటున్నావు, గుడ్. నీకు మంచి జాబ్ దొరుకుతుందిరా. బట్ ఆ జాబ్ ఏదో మన కంపెనీలోనే చేయొచ్చుగా. ఏరా, నేను అంత కాని వాడిని అయిపోయాను రా. నేను నా కుర్చీలో కూర్చోబెట్టి చూడాలనుకున్నాను, కాదన్నా. నీ రీజన్స్ నీకుండొచ్చు, బట్ దీన్ని కాదనకరా. రే, నువ్వు నా కళ్ళ ముందు పనిచేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను రా. ప్లీజ్. చిన్నదే అమ్మా, చెప్పుకున్నంత పేరేం లేదు కంపెనీకి. ఇక్కడ జాయిన్ అయింది ఎక్స్పీరియన్స్ కోసమే. తర్వాత మంచి ఆపర్చునిటీ చూసి షిఫ్ట్ అయిపోతాను. పని అనేది చిన్నది పెద్దదని ఉండదు. నువ్వు సిన్సియర్గా చేస్తే గ్రోత్ అనేది అదే వస్తుంది. ఇప్పటికైనా లైఫ్లో ఓ సీరియస్ డిసిషన్ తీసుకున్నావు, నాకు అదే చాలు. థ్యాంక్స్ మా. బాయ్. బాయ్. ఏంటి డల్గా ఉన్నావు? మాట్లాడితే గొడవ డాడ్. ఎవరు? గీతా సుబ్రహ్మణ్యం అని. ఫ్రెండా? అంతకంటే ఎక్కువలే. లవరా? ఎంత సీరియస్ ఏంటో. పెళ్లి చేసుకున్నంత సీరియస్ డాడ్. పెళ్ళా? ఒరే, నాకు చెప్పలేదేంట్రా? అమ్మతో కూడా చెప్పలేదు. అయితే ఓకే, సారీ. తాగదావా? లాజ్. కింద కూర్చుందాం డాడ్. ఓకే. ప్రతి చిన్న విషయాన్ని గొడవ డాడ్. తప్పు తందైనా నేనే ఎప్పుడు సారీ చెప్పాలి. ఈసారి నేను సారీ చెప్పండి డాడ్. రే, తొందరపడకరా, నిదానంగా. మీరే కదా తాగుదాం అన్నారు. ఇప్పుడు దిగిన తర్వాత నెమ్మదిగా తాగి, ఇలా తాగా అలా తాగంటే నాకు కుదరదు. అర్థం చేసుకోదేంటి డాడ్? ఈ మధ్య ఎన్నిసార్లు నేను సెల్ ఫోన్ మాట్లాడి మీరు చూశారు? చాలా సార్లు కదా. సిద్ధుకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు మీరు అనుకుంటున్నారు, కానీ నో, తను ఒక్కరితోనే మాట్లాడేవాడిని. మిగతా అందరినీ వదిలేసా. నా పద్ధతులు అన్నీ మార్చుకున్నాను. తనంటే ఇష్టమనే కదా డాడ్. అర్థం చేసుకోదే. నేను సారీ చెప్పండి డాడ్. సరే, సారీ చెప్పొద్దు. నేనెందుకు సారీ చెప్పాలి? Why? చెప్పిందంతా చేశాను. నేను జాబ్ కూడా జాయిన్ అయ్యాను. తనంటే ఇష్టమనే కదా డాడ్. తర్వాత సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా. సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా డాడ్.
మీతో ఒక విషయం చెప్పాలి డాడ్. ఇంతకుముందు గీతతో అన్నాను, నీలాంటి అమ్మాయికి చందమామని తీసుకొచ్చి చేతిలో ఇవ్వాలని. ఇలా చూసింది చిరాగ్గా, నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్ముతుంది డాడ్. నేనంటే అంత ఇష్టం గీతకి. తన కోసం నేను ఏదైనా చేయగలను నమ్మకం. ఎక్కడికి వెళ్తున్నావు? నేను గీతకి సారీ చెప్పి వస్తాను. రేయ్, తన కోసం నేను ఏదైనా చేయగలను నమ్ముతుందన్నా. చిన్న సారీ చెప్పడానికి ఎంత ఆలోచించాను చూడు. రేయ్, కిందుంటూ వెళ్ళకో, వస్తున్నా. నాన్న కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. ఈ విషయం నీకు చెప్పే వరకు నాకు అసలు ఆనందం లేదురా. నేను కూడా నిన్ను బాగా చూసుకుంటాను. మీ నాన్నగారు అంత కాకపోయినా లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా ఉంచుతాను నా కష్టంతో. కార్డ్ మీద కూడా సిద్ధు సుబ్రహ్మణ్యం అని మార్చేస్తాను. ఈ రోజే వచ్చినాయి కదా, టైం చాలలేదు. నేను మార్చేస్తాను గీత. నేను సిద్ధు, సో సారీ సిద్ధు, అనవసరంగా నిన్ను హర్ట్ చేశాను. ఏ నేనే ఏదో ఆగాను. లేదు సిద్ధు, ఐఎమ్ సో సారీ. తప్ప ఎవరిదైనా దూరం దూరం మాత్రం మన ఇద్దరి మధ్య పెరుగుతుంది. అది నేను తట్టుకోలేను. నాకు నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి గీత. రే, మీరిద్దరు జంటగా చాలా బాగుంటారా. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తుంటే నాకు మీ పాత రోజులు గుర్తొస్తున్నాయా? వాట్ నాన్ సెన్స్. అలా ఏం లేదు. పర్లేదు నాన్న, చెప్పు. అమ్మ గురించి మాట్లాడడానికి సిగ్గేంటి? అరే, మీ అమ్మ గురించి నాకేంట్రా? చా, మరి ఎప్పుడు లేనిది ఈ రోజు అమ్మ చేసింది తిన్నావు? ఏం తిన్నా నేను? నేను చూసాను నాన్న. అవునరా, మా ఆవిడ చేసింది తిన్నాను. ఏంటి ఇప్పుడు? మీ ఆవిడ చేసింది తిన్నారా? మీరు కూడా జంటగా బాగుంటారు నాన్న.
సిద్ధు, నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. డోంట్ జస్ట్ బ్లేమ్ మీ. వదిలేసి వెళ్ళిపోయింది తను, నేను కాదు. నువ్వు వెళ్ళనిచ్చావు నాన్న. ఒప్పించడాన్ని తన వెంట వెళ్లాల్సింది కదా. పరిస్థితులు రా, అప్పుడున్న పరిస్థితులు వేరు. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ప్రేమ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. గుడ్ నైట్ నాన్న. సారీ మా, ఈరోజు నేను తాగాను. కానీ నువ్వు నన్నేం తిట్టకూడదు, ఎందుకంటే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నాన్న కలిసి మళ్ళీ ఇలా జరగదమ్మా. సారీ మా. నాన్న చాలా మంచోడమ్మా. నాన్న కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను. నీతో ఆ విషయం చెప్పాలనుకున్నాను, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని. నాన్న చాలా మంచోడమ్మా. నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. నాన్న మా నాన్న సార్, చారీ మీరు బయలుదేరండి, నాకు కొంచెం లేట్ అవుతుంది. మీకోసం రాజలక్ష్మి మేడం వచ్చారు. హాయ్, కూర్చో. కాఫీ చెప్పనా? ఇంకా అదే అలవాట ఏమైనా మారిందా? 2 కాఫీలు పంపించు. 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒక్క దాంట్లో. సిద్ధు ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు. వాడిదంతా నీ పోలికే. ఇన్ఫాక్ట్ మొన్న కూడా. సిద్ధుని నా నుంచి దూరం చేయకు ప్రకాష్. ఏంటి? వాడిని వదిలే. ఏం మాట్లాడుతున్నావు రాజీ? ఈజ్ మై సన్, నా కొడుకు. బంధానికి అందమైన పేర్లు పెట్టేసుకుంటే సరిపోదు ప్రకాష్, వాటితో వచ్చే బాధ్యతలు కూడా తీసుకోవాలి. నీ గురించి నాకు తెలుసు. నువ్వు అనుకున్నది సాధించగలవు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు కూడా నాకు తెలుసు. నీకు వారసుడు కావాలి. అందమైన ఆశలు చూపించి వాడిని నా దగ్గర నుంచి దూరం చేయకు. సంథింగ్స్ నెవర్ చేంజ్. 18 ఏళ్ల తర్వాత నిన్ను కలిసినా కూడా నీ నోటి నుంచి వచ్చిన మొదటి మాట నన్ను నిందించడమే. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఆ పరిస్థితి ఎప్పుడు నువ్వే కల్పించావు ప్రకాష్. వాడికి నేను దగ్గర అవుతున్నానంటే నీ నుంచి దూరం చేస్తున్నానని కాదు. ఎప్పుడు నా దగ్గర ఏ విషయం దాచని సిద్ధు నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకున్న విషయం దాచాడు. నీ దగ్గర జాబ్లో జాయిన్ అయిన విషయం దాచాడు. వీటన్నిటికీ కారణం నువ్వు. వాడికి ఆశలు చూపిస్తోంది నువ్వు. హ్యాపీగా ఉన్నావు. నువ్వు లేకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రకాష్. ఓకే, ఐ గెట్ యువర్ పాయింట్. బట్ వన్ థింగ్ రాజీ, నువ్వు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు. సిద్ధు విషయంలో మాత్రం నువ్వు అనుకుంటుంది తప్పు. వాడికి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని నా కంపెనీ ఆఫర్ చేశాను. వాడే దాన్ని వద్దన్నాడు. తన కాళ్ళ మీద తను నించుంటానన్నాడు. ఒక తండ్రిగా ఏం సాయం చేయాలో అది చేశాను. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చి తప్పు చేశాను రాజీ. ఐ మేడ్ ఎ మిస్టేక్. ఇప్పుడేం చేయాలి? నేను మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోవాలి, అంతేగా? ఫైన్. నేను లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే వై నాట్? ఓకే. ఇంకా నేను వినాల్సింది ఏమైనా ఉందా?
నాకు ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదమ్మా. నన్ను ఇంతగా ప్రేమించే అమ్మ నాన్న ఉండి కూడా మీరిద్దరు సంతోషంగా గడిపిన రోజుల్ని మర్చిపోయారని మాత్రం చెప్పకండి. నేను నమ్మను. మీకు కోపంలో ఉన్న మాటలు గుర్తున్నాయి, ప్రేమతో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. కోపాన్ని దాచుకుని ప్రేమని వదిలేశారేంటమ్మా? మన గుడికి వెళ్దామని నువ్వు అన్నప్పుడల్లా ఆ మనంలో ఇద్దరే ఉన్నామనే బాధ. మనం భోజనం చేద్దాం నువ్వు అన్నప్పుడల్లా డాడ్ ఆ మనలో మనం ఇద్దరే ఉన్నామనే బాధ. మనం అనే పదంలో ముగ్గురు ఉండాలి కదా, ఇద్దరే ఉంటున్నాం ఏంటి? నాకు మీరిద్దరు కావాలి, మీరిద్దరు కావాలి. ప్రేమని పంచండి, నన్ను పంచుకోకండి ప్లీజ్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. అమ్మ నాన్నే ప్రాబ్లం అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇంకెప్పుడు పెట్టను. సారీ. వెళ్ళు గీత, వెళ్ళు గీత. మా అమ్మ నన్ను కలపలేకపోయాను సార్, వాళ్ళు కలవరు. నేను అందరు కుర్రాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను, కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మ నాన్న ఉండటం అనుకున్నానే కానీ అందరు కలిసి ఉండటాన్ని నాకు తెలియదు సార్. కానీ అమ్మ నాన్నని కలపడానికి ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు కుటుంబం అంటే ఏంటో అర్థమైంది. అలాంటి కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ట్రై చేశాను సార్, చాలా సిన్సియర్గా ట్రై చేశాను. నా కోసం, నా కుటుంబం కోసం. కుదరలేదు. అమ్మ నన్ను కలపలేను, మిమ్మల్ని విడదలేను. ఏంటి సార్ ఇది? గీతకు నేను సరిపోను సార్. తనకు నాకన్నా గొప్పవాడు కావాలి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ సార్. నాకు ఒక్క తరమే బాలేదు, కానీ ఒక విషయం, ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సంతోషంగా జీవించడానికి ప్రేమ ఒకటే సరిపోదన్నారు కదా, అది మాత్రం తప్పు సార్. ప్రేమ ఒక్కటి సరిపోతుంది సార్. ప్రేమలాకే మా అమ్మ నాన్న ప్రేమ లేకపోతే ఏమున్నా వేస్ట్ సార్. గీత, ఇన్నేళ్లు ప్రేమగా పెంచిన అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళిపోతే మనకు ప్రేమ అంటే అర్థం ఏంటో తెలియదని నువ్వే అన్నావు కదా. ఆ రోజు నీకోసమే వచ్చాను. ఈరోజు నీకోసమే వెళ్ళిపోతున్నాను. ఉంటాను సార్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్? మీకు తెలుసు కదా సార్, అమ్మ నాన్న కలవరని మీకు ముందే తెలుసు కదా.
మరి ఎందుకు సార్ ఇలా చేశారు? కలిస్తే బాగున్న ఆలోచన లేనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఆశ ఉన్న వాళ్ళు కలవరని గుర్తొచ్చిన ప్రతి క్షణం చచ్చిపోతున్నాను సార్. ప్రేమించారు అంతే కదా సార్, పరీక్ష పెట్టాల్సింది. ఇంత పెద్ద శిక్ష వేశారేంటి సార్? ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చెలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా, దహించే దీపమా, ఇదే నీ రూపమా ప్రేమ, ఫలిస్తే పాపమా, కలిస్తే లోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. చెప్పిన బూసులు ఏమంటే మౌనమా మమకారమా, చూపుల్లో శూన్యమా, గుండెల్లో గాయమా, మరీ వేధించకే ప్రేమ. రాజీ, నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? నేను లేకుండా ఈ 18 సంవత్సరాలు నువ్వు సంతోషంగా ఉన్నావా? నాకు అబద్ధం చెప్పకు రాజీ, నేను మాత్రం సంతోషంగా లేను. నా సంతోషాన్ని పంచుకోలేక, నా బాధని చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోయాను రాజీ. తప్పు చేశాను రాజీ, ఆ రోజు నిన్ను ఆపకుండా తప్పు చేశాను. తప్పని తెలిసి కూడా క్షమించమని అడగకుండా తప్పు చేశాను. నన్ను క్షమించు రాజీ, ప్లీజ్. క్షమించు అన్న పదంలో ఇంత ఆనందం ఉందని, ఒక బంధం నిలబెడుతుందని నాకు తెలియదురా. నా కొడుకు నేర్పాడు నాకు. నా కోసం నీ కుటుంబాన్ని వదిలేసి వచ్చిన దానివి నిన్నెలా వదులుకున్నాను రా. నీ దగ్గర రాలేక, నిన్ను చూడకుండా ఉండలేక, మర్చిపోలేక నా రకం చాలు. నాకు నా కుటుంబం కావాలి, నా కొడుకు కావాలి, నా భార్య కావాలి, నువ్వు కావాలి. ఇదిగో, నువ్వు కాదంటే నేను వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు. వస్తాను, మళ్ళీ మళ్ళీ వస్తాను. 100 సార్లు వస్తాను, 1000 సార్లు వస్తాను. నన్ను క్షమించేదాకా వస్తాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి.
ఒకప్పుడు ప్రేమ కావాలని అడిగిన దాన్ని ఇప్పుడు ప్రేమ కావాలని నువ్వొస్తే కాదని ఎలా అనగలను ప్రకాష్? ఎలాంటి కుటుంబం నుంచి వచ్చావన్నది కాదు, కుటుంబం విలువ ఎంత తెలుసనేదే ముఖ్యం. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమనే త్యాగం చేసిన నీకన్నా గొప్పవాడిని నా కూతురికి నేనివ్వలేను. సార్, మా ఫ్యామిలీ సార్. గీత వాళ్ళ ఫాదర్. నమస్కారం. నమస్కారం. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. సంబంధం అడగడానికి వచ్చాను. మీ అభిప్రాయం? నన్నెందుకు వదిలేసి వచ్చా? ఒకవైపు మా పేరెంట్స్ మా పెళ్లి గురించి మాట్లాడుతుంటే మా గొడవలో మేమున్నాం. మా పెళ్లి ధూమ్ధామ్గా జరిగింది. దివాకర్ మావయ్య మాత్రం హిట్ వికెట్ అయిన బ్యాట్స్మెన్ లాగా ఇది ఎలా సాధ్యమైందని చాలా కాలం షాక్ లో ఉన్నారు. ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నా మాకు కొన్ని కష్టాలు తప్పలేదు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మా మధ్య ఉన్న ప్రేమ వల్ల అన్ని ఇష్టాలుగా మారాయి. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంటే ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా. ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా కోటితో కొండెత్తమంటే సరేలే అననా. మొదలైతే ఎలా సుడిలో పడవై కడదేరే బెల. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టమైనా కంచిదాకా చేచలే